ఐటీఐ లాటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కౌన్సిలింగ్కి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీ కేటగిరీ వైజ్గా ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్. హాయ్ ఎవ్రీవన్. బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కౌన్సిలింగ్ డేట్స్, కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ ఫీ, ఈ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ముందుగా ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ 2025-26 ఆఫ్ lateral entry admission into diploma second year for ITI candidates. ఐటీఐ కంప్లీట్ చేసి లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఐటీఐ 2 years ట్రేడ్ కంప్లీట్ చేసి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వారు మాత్రమే 2025-26 అకాడమిక్ ఇయర్లో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్కి జాయిన్ అవ్వగలరు. డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ 23/06/2025. జూన్ 23rd దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. జూన్ 23rd మార్నింగ్ 10కి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆపోజిట్ రమేష్ హాస్పిటల్ నియర్ బెంజ్ సర్కిల్ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ కౌన్సిలింగ్, టైమ్ అండ్ వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఈ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్? క్యాండిడేట్స్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2 years ఐటీఐ కోర్సెస్, ఐటీఐలో 2 years ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా candidates who have qualified in the ITI lateral entry 2025 admission test. ITI 2 years trade కంప్లీట్ అయిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారు మాత్రమే ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా సెకండ్ ఇయర్కి జాయిన్ అవ్వగలరు. 2 years ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వారు ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ కౌన్సిలింగ్కి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా కేటగిరీ వైజ్గా ఉంటుంది. ఓసీ బీసీ స్టూడెంట్స్ 900, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 500 పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీ డీటెయిల్స్ అయితే ఇవి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. డాక్యుమెంట్స్ టు బి ప్రొసీడెడ్. కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలో చూద్దాము. ఐటీఐ లాటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, అంటే బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ వద్ద ఉన్న హాల్ టికెట్ని క్యారీ చేయండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 5th to ఐటీఐ, క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఐటీఐ, బ్రిడ్జ్ కోర్సు సర్టిఫికేట్ కండక్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ, ఆధార్ కార్డు, స్పెషల్ సర్టిఫికేట్స్ ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్ క్యాప్, అంటే మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా క్యారీ చేయండి. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. కౌన్సిలింగ్ డేలో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలిజిబుల్ డిప్లొమా కోర్సెస్ ఫర్ లాటరల్ ఎంట్రీ టు ఐటీఐ క్యాండిడేట్స్. ఐటీఐలో ఏ ట్రేడ్ చేసిన వాళ్ళు డిప్లొమాలో ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. మెకానిక్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, మెకానిక్ ఆపరేటర్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్. ఐటీఐలో ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఐటీఐలో ఈ పర్టికులర్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే డిప్లొమాలో ఈ కోర్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఐటీఐలో సర్వేయర్, డ్రాఫ్ట్స్మన్, సివిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్కి జాయిన్ అవ్వచ్చు. ఫిట్టర్, టర్నర్, మెషనిస్ట్ గ్రైండర్, మెరైన్ ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, మెకానిక్ మెట్రానిక్స్, మెకానిక్ మైనింగ్ మిషనరీ, వెజల్ నావిగేటర్, టూల్ అండ్ డై మేకర్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, ఆపరేటర్, అడ్వాన్స్డ్ మెషిన్ టూల్స్. ఐటీఐలో ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు.
ఈ విధంగా ఐటీఐలో ఏ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు డిప్లొమాలో ఏ కోర్స్ తీసుకోవచ్చు అనేది ఈ లిస్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ కంప్లీట్ చేశారు, డిప్లొమాలో ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ చేశారు, డిప్లొమాలో ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనే డీటెయిల్స్ అయితే ఇవి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వారి ర్యాంక్ వైజ్గా ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ యొక్క నేమ్ అండ్ నెంబర్ మెన్షన్ చేశారు. కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఇది. ఈ లిస్ట్లో మీ నేమ్ అండ్ నెంబర్ని చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో ఇచ్చిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్గా 70 మెంబర్స్ అయితే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. సో ఈ 70 మెంబర్స్ మాత్రమే ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రిజల్ట్స్కి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. మీకు ఆ లిస్ట్లో మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా సెకండ్ ఇయర్కి జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. దీనిపై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. అదేవిధంగా మా ఛానల్లో ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్ పాలిసెట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ఉన్నా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.